ప్లేస్ మన మేడారం అయిన చిలకలగట్టు ఫారెస్ట్. ఇక్కడనే మన వనదేవత అయిన సమ్మక్క తల్లి యుద్ధం అనంతరం వచ్చి కుంకుమభరణిగా మారిపోయింది ఇక్కడనే. అలాగే మేడారం జాతర అప్పుడు సాక్షాత్తు అమ్మవారు అయిన కుంకుమభరణిని చిలకలగట్టు నుండి తీసుకొని వస్తారు జాతర అప్పుడు. ఆ ఫారెస్ట్ గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే మన ములుగు దగ్గర ఉన్న గట్టమ్మ దేవాలయానికి వెళ్ళినాకే అందరూ మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్తారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. అలాంటి మరెన్నో విశేషాలు జాతర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. అండ్ ఈ వీడియో వచ్చేసి మన సమ్మక్క సారక్క జాతర. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 2 PM. ఆఫ్టర్నూన్ బయలుదేరాం మేడారం జాతరకు. అలాగే గాయస్, మేడారం వెళ్ళే భక్తులు మొదటిగా దారిలో వచ్చే గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఈ గట్టమ్మ ఆలయాన్ని గేట్వే ఆఫ్ మేడారంగా పిలుస్తారు. ఎక్కువ జాతరకు వచ్చే భక్తులంతా ముందుగా ములుగు సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తుంటారు. ఇదే గట్టమ్మ తల్లి దేవాలయం. అలాగే ఈ నెల 21 నుండి మేడారం జాతర ప్రారంభం అవుతుంది కాబట్టి ముందుగా ములుగు సమీపంలో ఉన్న గట్టమ్మ దేవాలయానికి తమ కోరికలను కానుకలను చెల్లించుకుంటారు. ఆ తర్వాత మేడారం సమ్మక్క సారక్క జాతరలకు వెళ్తారు. వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు కట్టి పూజలు చేస్తున్నప్పటికీ మేడారం వెళ్ళే భక్తులు మాత్రం ఇక్కడ తప్పనిసరిగా ఆగి తమ కోరికలను దేవునికి సమర్పించుకుంటారు. అలాగే ఈ దేవాలయాన్ని గేట్వే ఆఫ్ మేడారంగా కూడా పిలుస్తారు. ఈ గట్టమ్మ దేవాలయం వచ్చేసి మన మేడారంకు ఎగ్జాక్ట్లీ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా మనకు 50 కిలోమీటర్స్ దూరం ఉంది మేడారం. వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి గాయ్స్ ప్లీజ్. అలాగే తెలంగాణ జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర 1940 సంవత్సరం నుండి చిలకలగట్టు పైన గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. ఆ తర్వాత నుండి ప్రజలందరూ జరుపుకుంటున్నారు. అప్పటి నుండి ఆలయాన్ని ఇక్కడ బయట ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఇంకోటి అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండి కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి సుమారు 1 కోటికి పైగా భక్తులు దర్శించుకుంటారు. అలాగే జాతర మొదటి రోజున కన్నపల్లి నుండి సారలమ్మను అండ్ చిలకలగట్టు నుండి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొస్తారు. ఆ రోజు భక్తులు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొంటారు. అమ్మవార్లు ఇద్దరు వచ్చేటప్పుడు పోలీసులు తుపాకులతో కాల్పులు జరిపి ఆహ్వానం పలుకుతారు. తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అలాగే అమ్మవార్లను తీసుకొచ్చిన 3వ రోజు ఇద్దరు కలిసి గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రం దేవతలను ఇద్దరిని తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. తమ కోరికలను తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు. వీడియో ఎండ్ వరకు చూడండి జాతర ఎలా జరుగుతుందో అనేది.